పిల్లలకు కానీ పెద్దలకు కానీ స్నాక్స్గా ఏమైనా చేసి పెట్టాలన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు దీన్ని జంతికలైనా అనొచ్చు, మురుకులైనా అనొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చల్లని వాతావరణం, టీ తాగుతూ ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి, అలాగే 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. శనగపిండి బియ్యం పిండి కాంబినేషన్ అనేది బాగుంటుంది మనకు స్నాక్స్కి. అలాగే ఒక పెద్ద స్పూన్తో రవ్వ కూడా మనకు క్రిస్పీగా ఉంటాయి. అలాగే 1 స్పూను మైదా అనేది ఆప్షనల్ అండి. నేను 1 స్పూను నువ్వులు అయితే వేసుకున్నాను. నువ్వులు వేయడం వల్ల మనకి మురుకుల్లో కానీ జంతికలు కానీ టేస్ట్ బాగుంటుంది. 1/2 స్పూను వాము, 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పసుపు వేసుకొని పిండిలో రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ వేయడం వల్ల మనకు మురుకులు అనేది చాలా బాగుంటాయండి. అలాగే 1 చెంచా మీడియం సైజుతో నూనె. మనం వేసిన ఐటమ్స్ మొత్తం పిండిలో బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసిన ఐటమ్స్ అన్ని పిండిలో ఎంత కలిస్తే మనకు ప్రెస్ చేసేటప్పుడు మురుకులుగా ఈజీగా దిగుతాయండి, లేదంటే అక్కడక్కడ గడ్డలుగా ఉండిపోతాయి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం దీన్ని మంచి పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మనం ఎంత కలుపుకుంటే మనకు ఈ మురుకులు అనేది అంత సాఫ్ట్గా బాగా గుల్లగా వస్తాయండి. మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా, చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకున్నామంటే మనకు ప్రెస్ చేసేటప్పుడు జంతికల గొట్టంలో ఈజీగా వచ్చేస్తుంది. గట్టి కలిపామంటే చాలా హార్డ్గా వస్తుంది. ఈ విధంగా మనం బాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనెను కడాయిలో వేసి పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి, జంతికల గొట్టం అయితే ఈసారి ఈ షేప్ తీసుకున్నామండి. 3 రంధ్రాలు ఉండేది. పిండిలా ముద్దగా పెట్టుకొని మనకు నూనె బాగా వేడెక్కిన తర్వాత పిండుకోవాలి. కొంచెం పైన పెట్టి పిండుకొని, నేను కెమెరాలో రాలేదంటే కిందికి పెడుతున్నాను, కానీ చేతికి అయితే మనకు సెగ బాగా కొడుతుంది. మీరు చేసేటప్పుడు చూసి చేసుకోండి. ఈ విధంగా మనం షేప్ ఎలాగైనా చేసుకోవచ్చండి. ఎందుకంటే దీన్ని లాస్ట్లో మనము చిన్న ముక్కలుగా చేస్తాం కదా. జంతికలు అయితే కాదు ఇది. జంతికలు అయితే మనం ఏదైనా ప్లేట్లో వేసుకుని మళ్ళీ నూనెలో వేస్తాము. ఇది మనము షేప్ ఎలాగైనా వేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని మనం క్రాక్ చేస్తాం. ఈ విధంగా 2 నుంచి 4 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ నూనెలో. ఇది మనకు టీ టైమ్ స్నాక్స్ కానీ, లంచ్ బాక్స్లో పిల్లలకి ఏదైనా పెట్టడం కానీ, ఏదైనా తినాలన్నప్పుడు కారంగా ఇది చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, చేయడం కూడా చాలా ఈజీ ఇదండి. వారానికి ఒకసారైనా ఈ విధంగా మనం చేసి పెడుతుంటే బయట వస్తువులు ఏమి తినకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ దీంతోనే అడ్జస్ట్మెంట్ అయిపోతారు. టీ టైంలో అయితే మంచి స్నాక్స్గా సూపర్గా ఉంటుంది ఇది. అలాగే నోటికి ఏమైనా ఎప్పుడైనా కారంగా తినాలన్నప్పుడు ఈ విధంగా చేసుకుని తినండి, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఒక 2 నుంచి 4 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే బబుల్స్ తగ్గాయి కదా. దీన్ని ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 నుంచి 4 నిమిషాలు సరిపోతుంది. ఫస్ట్ వాయి అయితే మనకు రెడీ అయిపోయింది. రెండో వాయికి ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. నూనె అనేది మనకు కొంచెం హీట్ తగ్గింటుంది కదా. సేమ్ ఇంతకుముందు మనం ఎలా చేసామో అలాగే మొత్తం మనం జంతికల్ని ఈ విధంగా పిండుకోవడమే రౌండ్గా. కానీ ఇది పిండేటప్పుడు మనకు స్టవ్ దగ్గర చేయి కొంచెం వేడి అనేది బాగా తగులుతుందండి. పైనుంచి పిండుకోండి మీరు. సేమ్ ఇదే విధంగా మనము ఆ మురుకుని 2 పక్కల బాగా కాల్చుకోవాలి. 4 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇదే విధంగా మనము ఎంత పిండి కలిపినా కూడా ఈజీగా చేసేయచ్చండి. కానీ పిండి మాత్రం మనము జంతికల గొట్టంలో ఈజీగా దిగేలా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నామంటే మనకు చాలా హార్డ్గా వచ్చేస్తుంది. మురుకులు పిండేటప్పుడు కూడా మనకు చేయి అనేది చాలా నొప్పి వచ్చేస్తుందండి, పిండి అనేది గట్టిగా ఉంటే. అలాగని మరి పల్సగా కలుపుకున్నట్టే అసలు దిగవు మనకు మురుకులు అనేది. చూసారు కదా, మన మురుకులు అయితే రెడీ అయిపోయి ఈ విధంగా చిన్న బిట్లా కట్ చేసి పెట్టేసామంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎంతగానో తీసుకుని తినొచ్చు. చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, గుల్లగా ఉన్నాయి, ఎక్కడ కూడా గట్టిగా లేకుండా మనకు గుల్లగా ఉన్నాయి కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.